నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. 1928లో పుట్టిన ఉషశ్రీ గారి శత జయంతి సందర్భంగా అంటే 2027 నుంచి 2028 వరకు మేము కుటుంబ సభ్యులను చేయాలని కోరుకున్నాం. ఈ సందర్భంగా నాన్నగారితో అనుబంధం ఉన్న వాళ్ళకి, నాన్నగారితో వాళ్ళకి చేదనుభవాలు ఉన్నాయా, తీపి అనుభవాలు ఉన్నాయా? ఎందుకంటే నాన్నగారు కూడా చాలా ఓపెన్గా మాట్లాడేవారు, నాన్నగారితో కూడా అలాగే ఉండేవారు. అట్లా ఉన్న వాళ్ళల్లో ఆకాశవాణిలో నాన్నతో పాటు పనిచేసిన వారు మల్లాది సూరిబాబు గారు. ఒకసారి వాళ్ళిద్దరి మధ్యన అనుబంధం ఎలా ఉండేది, ఎప్పుడైనా గొడవలు అయ్యాయా, సరదాగా అయ్యాయా, సలహాలు ఇచ్చుకున్నారా, ఇటువంటి అనేక విషయాలని ముచ్చటించుకున్నాం. నమస్కారం మావయ్య గారు. ముందుగాను మాకందరంటే మీరందరూ ఆకాశవాణి వాళ్ళందరూ మావయ్యలే మాకు. ఫస్ట్ మీరు రేడియోలో మీ రేడియో అనుభవాలు ఎలాగో నేను మీతో ఇంటర్వ్యూ చేశాను. నాన్నతోటి ఫస్ట్ మీరు ఎప్పుడు కలిశారు? ముందు ఒక శ్లోకం పాడి చెప్పండి. ఆయన గుర్తు తెచ్చుకుంటా. అలాగే తప్పకుండా. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. ఆనంద భైరవి రాగంలో ఈ శ్లోకంతో ధర్మ సందేహాల కార్యక్రమంలో కూర్చున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి నేను. అంటే మలిక్ మావయ్య గారి కంటే ముందర మీరే. కొన్నాళ్ళు నాకు కుదరపోయిందే, నేను ఊళ్ళో లేకపోతే ఆయన వస్తుండేవారు, లేకపోతే ఆయన ఊళ్ళో లేకపోతే నేను వస్తుండేవాడిని. నాతో పాటు పక్కన ఆనంద్ కూర్చునేవాడు, శ్రీరామరావు కూర్చునేవాడు, ఇంకా ఒకరిద్దరు కూర్చునేవారు, నాకు గుర్తులేదు. ఈ శ్లోకంతో ఆయనతో పరిచయం బాగా ఏర్పడ్డాం. 1971 మధ్యలో నేను ఆకాశవాణిలో చేరడం జరిగింది. విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో అనవసరంగా చేరాను. అప్పట్లో వివిధ భారతి కార్యక్రమాలు కొత్తగా ప్రారంభమైనటువంటి రోజుల్లో అప్పుడు అనవసరాలు కావాల్సి వచ్చింది. అంటే ఇటు బెదవాడికి అటు హైదరాబాద్కి కూడా అనవసరాలు కావాల్సి వచ్చింది. ఇక్కడ ఒక 8 మంది, అక్కడ 8 మంది, అందులో నేను ఒకడిని. నా అదృష్టం కొద్దీ రేడియో అంటే సరదా, నాకు ఇష్టం బాగా. అందుకని అనవసరంగా జాయిన్ అయిన తర్వాత ఒక 2-3 ఏళ్ళకి తర్వాత ఆయన హైదరాబాద్ నుంచి వచ్చారు, ఉషశ్రీ గారు. అంతవరకు ఆయనకి ఉన్నటువంటి పేరు నాకు తెలుసు. ఎందుకంటే ఆయనను తర్వాత ఇంకొక ఇద్దరు కాదు, అక్కడ హైదరాబాద్లో ఇద్దరు ఉండేవారు, చిన్నక్కను రతన్ ప్రసాద్ గారు, జగన్నాథం గారు. జగన్నాథం తర్వాత ఇంకొక అనౌన్సర్ ఉండేవాడు, గుర్తు తెచ్చుకుంటా, వెంపటి రాధాకృష్ణ కాదు, ఇంకొక అనౌన్సరు గుర్తు తర్వాత చెప్తుంటా. వీళ్ళిద్దరూ, ఆవిడ చిన్నక్క వేషం, చాలా హుషారుగా మాట్లాడేది. ఇప్పుడు చూస్తే ఈవిడైనా అలా హుషారుగా మాట్లాడే వ్యక్తి ఉషశ్రీతో, పైగా ఉషశ్రీతో వేళాకోళం అంటే మాట్లాడాలి. ఎంత వేళాకోళంగా మాట్లాడితే అంత వేళాకోళంగానూ పాతించేవాడు ఎక్కడ లైవ్లో. వీళ్ళు సిగ్గుపడాల్సి వస్తుందేమో అని భయపడుతుండేవాడు నేను. వాళ్ళు ఏదో అడిగింది పెద్ద తెలివితేటలుగా అడిగేవారు అని అనుకునేవాడిని, కానీ ఇంత తెలివితేటలు ఈయన ఒకసారి మాట్లాడితే సరిపోతుంది వీళ్ళకి అని అనుకునేవాడిని మనసులో. దాంతో పరిచయం ఏర్పడింది ఉషశ్రీ గారితో. ఆ రోజుల్లో రజనీకాంతరావు గారు డైరెక్టర్గా ఉన్న రోజుల్లో ఈయన కొంటూ బాగుండటం, నువ్వు ఏదో ఆ కబుర్లు ఈ కబుర్లు, ఈ సెక్షన్ ఆ సెక్షన్ కాదయ్యా, నువ్వు చెప్పాల్సింది ఇదని చెప్పేసి ఐడెంటిఫై చేశారు. డైరెక్టర్స్ ఆ రోజుల్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళ వ్యవహారం వేరు. ఎందుకంటే జ్ఞాన సంపన్నులైనటువంటి డైరెక్టర్లు, తర్వాత తెలుసుకోవాలనే కోరిక బాగా విపరీతంగా ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్. మాకు తెలుసు అనే భావం కంటే మాకేం తెలియదో వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఏం తెలియదో వాళ్ళకి తెలిసిన వాళ్ళు, ఏం తెలుసుకోవాలో కోరుకున్న వాళ్ళు, ఏం చేస్తే రేడియో బతుకుతుంది అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి డైరెక్టర్ ఉన్న రోజుల్లో ఉషశ్రీ గారు రజనీకాంతరావు గారు కంటపడ్డారు. అందుకని
ఆయన చేత ఈ పని చేయించాలని చెప్పేసి ధర్మ సందేహాలు అనేటటువంటి కార్యక్రమం పెట్టి ఈతో ప్రారంభించారు. అసలు కార్యక్రమం అలా ప్రారంభమైంది, కానీ నెమ్మదిగా రామాయణ భాగవతాలు చెప్పడం ప్రారంభమైపోయింది. దాంతోపాటు ఒక భాగం ధర్మ సందేహాలు, ఇది ఒక 15 నిమిషాలు 16 నిమిషాలు. దాని తర్వాత ఈ ధర్మ సందేహాలు ఎవరు అడుగుతుండేవారు. ఆశ్చర్యం ఏంటంటే ఆకాశవాణిలో అసలు ఏ కాలక్షేపం లేనటువంటి రోజుల్లో, ఏ ప్రసార మాధ్యమాలు విపరీతంగా ఇప్పుడు పుట్టుకొచ్చినంత తేలిగ్గా అప్పుడు లేనటువంటి రోజుల్లో ఒక ఆకాశవాణి ఒక్కటికే అంత పరపతి ఉంది, ఆకాశవాణి కేంద్రాలకే అంత విలువ ఉంది. ఆకాశవాణిలో రేడియోలు బాగా వినేటటువంటి రోజుల్లో పనిచేసినటువంటి వాళ్ళలో ప్రముఖులైనటువంటి వాళ్ళలో ఉషశ్రీ ఒకరు. చాలా మంది ఉన్నారు ప్రముఖులు. రేడియోని బతికించిన వాళ్ళు వీళ్ళందరూ. అంటే రేడియో ఉనికిని చెప్పిన వాళ్ళు. రేడియో ఎందుకు అంటే వీళ్ళ కోసం అది బతికింది. కొంతమంది చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకున్నట్టుగా రేడియో పేరు చెప్పుకుని దానివల్ల పేరు సంపాదించుకున్నారు. అలా ఉన్నారు. మీ తరంలో మీ వల్ల రేడియోకి మంచి పేరు, విజయవాడ కూడా పేరు తెప్పించారు మీ అందరూ. ఉషశ్రీ గారి వల్ల పేరు రావడానికి కారణం ఏంటంటే ఆ రోజుల్లో ఆదివారాల్లో ఈయన 12 లగాయటు 12:30 వరకు ధర్మ సందేహాలు అనేటటువంటి కార్యక్రమం పేరు పెట్టి రామాయణ భారత భాగవత పరివర్చనం చేయటం, 4 ప్రశ్నలు ఎవరిని అడిగితే సమాధానం చెప్పడం. దాంతో ఆ అరగంట చెక్కు బాగా ప్రసిద్ధమైపోయింది. ఎంత ప్రసిద్ధమైందంటే మీ ఇద్దరం రాజమండ్రి ఆనం కళా కేంద్రంలో ఒక ప్రోగ్రాంకి వెళ్ళాం. ఆయన పిలిచారు. సంవత్సరం ఏదో గుర్తుందా కొంచెం మీకు? సంవత్సరం సుమారుగా చెప్పండి, అదేం చెప్పక్కర్. సుమారుగా 80లా 70లా అలా 86, 85, 84 ప్రాంతంలో. నాతో పాటు మా ఇద్దరం వెళ్ళాం. ఆ వేళకి ఎవరు లేరు. మా ఇద్దరం రైల్వే స్టేషన్లో దిగి ఆటో ఎక్కి రిక్షా ఎక్కి ఆనం కళా కేంద్రాన్ని మాట్లాడుకున్నాం. ఆ వేళ రాత్రి హోటల్లో ఉన్నాం. పొద్దునే బయలుదేరాం 10:30-11 ప్రాంతాలు అనుకుంటా. బయలుదేరిన తర్వాత రిక్షా ఎక్కిన తర్వాత రండి సార్ అని చెప్పేసి, మామూలుగా అక్కడ రాజమండ్రి ఆ తూర్పుగోదావరి జిల్లాలో మాటలు యాస కొంత రిక్షా వాళ్ళకి ఉంటుంది. తెలుగు సార్ మీకు చెప్పాలా ఇవ్వండి సార్ మీతో అని అంటారు. అక్కడ మన బాధేస్తారు అది రేషన్. కానీ ఈయన ఈ రిక్షా వాడు ఏమన్నాడంటే తొందర ఎక్కండి సార్ అన్నాడు. ఏడు రాత్రి తొందర పడిపోతున్నావు అన్నారు. ఈయన లేదంటే 12 గంటలకి రేడియో వినాలి అన్నాడు. ఏం వినాలి అన్నా? ధర్మ సందేహాలు రామాయణం భారతం. ఓ నాయన ఈయనేనా బాబు అని చెప్పేది అన్నప్పటికీ వాడు కింద పడిపోయి రిక్షా ప్రారంభం స్టార్ట్ చేయడానికి ముందు డామని ఆడ మీద పడిపోయాడు. మీరు నాకు డబ్బులు వేయకండి సార్, ఎక్కండి అక్కడ ఆనందం కళా కేంద్రానికి వెళ్ళిపోయాం. అది నేను ఫస్ట్ ఆయనతో ఎక్స్పీరియన్స్. అయితే ఇక్కడ చిన్న ముక్క అడుగుతాను మామయ్య, అంటే మంచి విషయం, అసలు మాకు తెలియని విషయం ఇది. మీరు ఎప్పుడైనా ఈ ధర్మ సందేహాల కార్యక్రమానికి అనౌన్స్మెంట్ ఇచ్చారా? ఇస్తే ఎలా ఇచ్చారనేది ఒక్కసారి లైవ్లో చెప్పండి వింటాం. 12 గంటలకి ఆకాశవాణి విజయవాడ కేంద్రం ధర్మ సందేహాలు. అంతవరకే ధర్మ సందేహాల కార్యక్రమం విన్నారు అంతే. పేరు చెప్పడం కానీ ఆ పేరు లేదు, చెప్పింది భారతమా భాగవతమా రామాయణమా లేదు. ధర్మ సందేహాల కార్యక్రమం విన్నారు. ఇంతటితో సమాప్తం, కొంచెం సేపట్లో తెలుగులో వార్త అని చెప్పేవాళ్ళం అంతే. ఆ రోజుల్లో కీర్తి కండూతి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. నా పేరు రేడియోలో రావాలి 10 సార్లు అని ఏడ్చేవాళ్ళు ఎవరు లేరు. అందులో రజనీకాంత్ ఎవరు మొట్టమొదటి వరుసలో ఉండేవాడు. మనం చెప్పుకోవడమే తప్ప ఉషశ్రీ గారు ఇంకా 2వ వరుస, ఆయనకి ఉండేది కాదు. ధర్మ సందేహాలు చెప్తున్నారు, భారత భాగవతాలు చెప్తున్నారు. ఏమిటంటే అలా ప్రసిద్ధమైంది. అది క్రమంగా నెమ్మది ఏమంటే భారత ప్రవచనం లేదా భాగవత ప్రవచనం రామాయణ అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ దాంట్లో ప్రసిద్ధి పొందినటువంటి వ్యక్తుల్లో ఆయన ఒకరు. చాలా చోట్ల ఆయన అంటే ఇవాళ సినిమా యాక్టర్లకి ఎంత క్రేజ్ ఉందో ఆ రోజుల్లో ఉషశ్రీకి అంత క్రేజ్ ఉంది. ఆయన చూడడానికి కోసం వచ్చేవారు. మెడ్రాస్ వెళితే తిరుపతి వెళ్ళినటువంటి వాడికి మెడ్రాస్లో రామారావు దర్శనం లాగా బెల్లాడు వస్తే కనకదుర్గ దుర్గుని చూసి బెల్లాడు రైల్వే స్టేషన్కి వచ్చి ఆ పాత స్టూడియోలో అలా నిలబడి కూర్చునేవారు. ఈయన కోసం
ఈయన శ్రీరామరావు, నండూరు నండూరు సుబ్బారావు, సుబ్బారావు, విద్యమూరి లక్ష్మి, గోపాలరత్నం, ఎన్సివి జగన్నాచార్యులు, కృష్ణమాచారి గారు, ఎన్సి కృష్ణమాచార్య గారు, వీళ్ళందరూ బాగా అప్పట్లో ప్రసిద్ధులైనటువంటి కళాకారులు, విద్వాంసులు, పండితులు. అందుకని విజయవాడ రేడియో కేంద్రం సరస్వతి నిలయమే, అందులో అనుమానం ఏం లేదు. ఎందుకంటే దానికోసమే పనిచేశారు, వాడు రేడియో కోసమే పనిచేశారు. వాళ్ళ జ్ఞానాన్ని అంతా అక్కడ షేర్ చేశారు, వాళ్ళకి తెలిసిందంతా 10 మందికి పంచారు. అవును. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫస్ట్ పరిచయం అప్పుడు అంటే అందరూ చెప్పే మాట ఏంటంటే ఉషశ్రీ గారి మాట కొంచెం కరుగ్గా వినిపిస్తుంది అంటారు. ఫస్ట్ అనుభవం ఎలా మీకు పరిచయం చేసుకున్నప్పుడు? నాకేమనిపించేదంటే రే అన్నప్పటికీ ఈయన తత్వం ఇదన్నమాట, ఈయన మన ఒరే అంటారు రేపటి నుంచి అని మనసులో ఒక నిర్ణయం చేసేసుకుని డిఎస్ఆర్ ఆంజనేయ అనౌన్సర్ ఉండేవాడు. రే ఎంత టైం చూడు అన్నప్పటికీ ఆయన పీకేసుకుని నా దగ్గరికి వచ్చి ఏమిటండి ఆయన పెద్ద ఆయన నన్ను ఇలా అంటారేమిటి అన్నారు. నా పక్కన ఇంకొక అనౌన్సరు, ఆయన స్వభావం మంచిదే, మనసు మంచిదే, ఆయన వే ఆఫ్ టాకింగ్ అంతే, నువ్వు దాన్ని పెద్దగా పట్టించుకోకు అన్నాం. క్రమక్రమంగా అతనికి అలవాటు అయిపోయింది, ఏమనుకోలేదు అనుకో. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఒరే అనడం ఏమిటో? ఎప్పుడు నాకు ఎప్పుడు అనిపించలే. అందులో ఒరే అంటంలో ఆత్మీయత, ఒక వాత్సల్యం అనిపించేది నాకు. పైగా నన్ను బాగా లైక్ చేసేవారు. కారణం ఏంటంటే పద్యాలు పాడుతుండేవాడిని, పద్యాలు పాడడం సరదా. సూర్యారావుపేటలో ఉండేవాడిని, బెరవాడ రేడియో స్టేషన్కి దగ్గరే ఇల్లు. అందుకని ఆయన సూర్యారావుపేటలో ఉన్న రోజుల్లో మా ఇంటి మీదుగా రేడియో స్టేషన్, ఆదివారాలు మా ఇంటికి తలుపు తొట్టి రే అన్నప్పటికీ తలుపు తీసేవాడిని, నేను రెడీ అయిపోయేవాడిని. నా దగ్గర ఒక చిన్న లోనా అని ఒక లోనా మీద ఎంత నిరాడంబర స్వభావం అంటే, ఆ లోనా మీద కూర్చొని వెళ్తాం ఎట్లా, మనం రిక్షాలో పెడదాం లేకపోతే ఆటోలో పెడదాం అని ఆ గిల్టీనెస్ ఉండేది కాదు. తర్వాత ఆభిజాత్యం ఉండేది కాదు, సరదాగా వెళ్ళిపోవడం. పిల్లలతోనూ అలాగే ఉండేవారు, పెద్దవాళ్ళతోనూ అలాగే ఉండేవారు. విశాలాంధ్ర ఎడిటర్ రాఘాచారితో ఎలా మాట్లాడతారో, ఇంకోటితో మామూలుగా ఉద్యోగం చేసి చిన్న ఉద్యోగం చేసిన వాడితో కూడా అలాగే మాట్లాడేవారు. సమాన స్వభావం, వివక్ష లేదు. నేను కూర్చునేవాడు, వెనకాల కూర్చునేవాడు, జమ్మని దిగేవాడు. 10 నిమిషాలకు 12 అయ్యేప్పుడు స్టూడియోలో కూర్చునేవాడు. ఆయన ఒక్కోసారి చిరాకు వచ్చేది. దేనికంటే తమ్ముడు వచ్చి పాడతానండి, పాడేవాడికి తమ్ముడు లేకపోతే ఎలాగానే అంటే అదేం పెట్టకరా అనేవాడు. ఇదిగో నువ్వు అలా తమ్ముడే పెట్టద్దంటే నాకు పాడబోద్దు, తర్వాత ఇష్టం అనేవాడిని. సరిగా ఏదో ఏడు అనేవారు, తమ్ముడే పట్టుకెళ్ళేవాడిని. చక్కగా ఇబ్బంది ఏంటంటే ఆయనకి తమ్ముడే శృతి చేయడంలో కొంచెం టైం పడుతుంది. ఆ 4 తీగలు కలవాలి కదా, 4 తీగలు కలవడానికి అప్పుడే కాదు, ఎప్పుడూ తమ్ముడా శృతి చేయడానికి టైం. అలాగే వీణ కూడా శృతి చేయడానికి టైం పడతాయి. అది కొంతమందికి అలవాటు కొద్దీ అనుభవంతో పండిపోయిన వాళ్ళకి చెమ్మన చేస్తారు, కొంచెం లేట్ అవుతుంది. దానికి ఓర్పు ఉండేది కదా ఆయనకి. మీకు ఇంకా టెన్షన్, తొందరగా అయిపోవాలి. అపశృతిలో పాడాం, ఇగో ఇది అపశృతి వచ్చింది అనుకో, నా పాట కూడా అలాగే ఏడుస్తుంది, తమ ఇష్టం అనేవాడిని. సరదాగా మాట్లాడేవాడిని, నాతోనూ సరదాగా ఉండేవాడు. బాగా వాత్సల్యం, బాగా క్లోజ్. మీకు ఎప్పుడైనా అడిగిన వాటిలో ధర్మ సందేహాల్లో కొన్ని టిపికల్ క్వశ్చన్స్ ఏమైనా గుర్తున్నాయా? మీరు అడిగింది కానీ నాన్న సమాధానం చెప్పింది. ఎప్పుడైనా మధ్యలో ఇలాగా అవాంతరాలు వస్తున్నాయి అంటే, నిజంగా అవాంతరాలు వచ్చేవి రేడియో బ్రాడ్కాస్ట్ లో. ఆ బ్రాడ్కాస్ట్ లో వచ్చే అవాంతరాలు నిజంగా చెప్పాలంటే టెక్నికల్ ఫాల్ట్ ఏదో ఉండేది, ట్రాన్స్మిటర్ దగ్గర ప్రాబ్లము లేకపోతే ఏదో ఉండేది. అది ఈయన కొంచెం తెలివిగా ఏం చెప్పేవారంటే, మీరు షెట్లు మార్చుకోండి అని కొంచెం అదేమిటంటే గడసరగా చెప్పేవారు. అది కొంతమందికి ఇష్టం ఉండేది కాదు, కానీ సరదాగా తీసేసుకునేవారు. తర్వాత నెమ్మదిగా నువ్వు అలా మాట్లాడితే ఎలాగా అని రజనీకాంతరావు అంటే నెమ్మదిగా సర్దుకుని, ఇక్కడ సాంకేతిక లోపం ఉన్నమాట వాస్తవమే, మొన్న ఆ మధ్య అలా చెప్పడం కూడా జరిగింది, మీరు అన్నిదా భావించాను సస్తి అని చెప్పేసి. ఒక ఆయన ఆ రోజుల్లో ప్రశ్నలు అడిగేటటువంటి వాళ్ళలో మా వాడు కూడా పెట్టుకోవా, ప్రశ్నలు అడుగుతాడు,
వాడు ఏదో ఈ సెక్షన్లోనే పనిచేస్తున్నా కదా తెలుగు సెక్షన్లో. అతనికి భాషలో కొంచెం పట్టు లేదు. పేరొద్దా? ఎందుకు పేరొద్దు, సరే. అతనికి భాష మీద పట్టు లేనటువంటి వాడు. ఉషశ్రీ గారికి కొంతమంది ఇష్టం ఉండేవాళ్ళు కాదు, కొంతమంది అంటే ప్రాణం పెట్టేవారు. ఆ కొంతమంది ఎవరంటే కాలజ్ఞానం తెలిసిన వాళ్ళు, అంటే ఆయన భాషలో టైం సెన్స్ తెలిసిన వాళ్ళు. అంటే 12 నిమిషాలకి టాక్, అంటే 12 నిమిషాలకి సరిపడే ఒక అరగంట 40 నిమిషాలకి టాక్ రాసుకొచ్చి అక్కడికి వచ్చి కాగితాలు పీకి అవి చెప్పి ఇవి చెప్పి ఈ తలెప్పులు ఉండేవి కదా ఆయనకి, అది భరించేవారు కాదు. జేవి సుబ్బారెడ్డి అని ఒక ఆయన ఉండేవారు, కావాలి రామాయణం మీద ఏదో రాసుకొచ్చారు. ఇదంతా ఎందుకు మాకు, సబ్జెక్టులకు రండి, 8 పేజీలు, ఇదంతా ఎందుకు సదా ఇలాగే నచ్చారు టాక్ స్టూడియోలో. దాంతో సుబ్బారెడ్డికి మర్చిపోయింది, ఏమిటి ఇలా మాట్లాడతారేంటి అనుకునేది. అలాగే వాక్శుద్ధిగా ఉన్నటువంటి వాడు అంటే బాగా ఇష్టం. స్పష్టంగా మాట్లాడేవాడు. మొహమాటం కొద్దీ డైరెక్టర్ గారు చెప్పారని, ఏదో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ చెప్పారని మొహమాటం కొద్దీ కాంటాక్ట్ చేసి వాళ్ళని ఎత్తికెక్కించుకుని తీయడం, తర్వాత సరిగ్గా మాట్లాడలేకపోవటం. రాసుకొచ్చింది చదివినట్టుగా ఉండకూడదురా నాయన, రాసుకొచ్చింది చెప్పినట్టుగా ఉండాలి అనేవారు. రాసుకొచ్చింది చెప్పినట్టుగా ఉండాలంటే చాలా అనుభవం ఉండాలి, అందరికీ ఉండదు. అరే ఆయన కాళ్ళని నమస్కారం పెట్టి ఒకసారి అన్నారు. పెద్ద ఆయన మామూలుగా అతి సామాన్యంగానే ఉన్నారు. ఆయన చిన్న టేప్ తీసుకో నడు స్టూడియోలోకి వెళ్ళాను. ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టు అన్నారు. ఆయన ఎవరంటే దువ్వూరు వెంకటరమణ శాస్త్రి గారు. జానకితో జానకితో అని, అమ్మా సీతమ్మ తల్లి ఎలా ఉన్నావు, ఇన్నేళ్ళైంది నేను చూసి, వద్దాం 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 అనుకుంటున్నా, ఎక్కడ కుదిరింది, ఓవైపు పిల్లలు ఓవైపు సంసారం, నీకు తెలియదే ఉంది, ఎన్ని కష్టాలు పడ్డావే తల్లి, ఇలా సాగిందండి. నాకు మతిపోయింది. అయితే ఫస్ట్ ఆయన గుర్తించిన ఆయన శ్రీనివాసన్ గారు అని చెప్పారు కదా, శ్రీనివాసన్ గారు తీసుకొస్తే నాన్న రికార్డ్ చేశారన్నారు, కరెక్టేనా? వచ్చినప్పుడు రికార్డ్ చేసింది నేనే. అదే నా పక్కన చేయడం అంటే చేయించడం అన్న ఉద్దేశం. అక్కడ నేను పక్కనే ఉన్నాను అనవసరం బుద్ధిలో. ఇలా మాట్లాడుతుంటే ఎవరండి మా అనుభవుడు అనాల్సిన పని లేదు, అందుకని ముందే కాళీ నమస్కారం పెట్టాడుగా, గౌరవం చేసేయాలి. కాళీ నమస్కారం పెట్టారు. మంచి వ్యక్తిని తీసుకొచ్చారు నాకన్నా, ఇలా మాట్లాడారు. అది వాక్ అంటే. నువ్వు నేను ఆగడం కాదు, తను కూడా కలిపేసుకున్నారు. రెండోది, తన మాటకి అంత మంది వింటున్నారని కానీ, తన ఉపన్యాసం చాలా బాగుంటుందని కానీ, రామాయణ ప్రవచనం లేదా భారత ప్రవచనం, భాగవత ప్రవచనం ఇంత నేను బాగా చెప్తున్నానని కానీ ఏ క్వశ్చనా గెలవలేదు. మామూలుగా అయితే ఎవరికైనా ఒళ్ళు పగలొచ్చేయాలి, ఆయనకు ఉండేది కాదు. ఆయన చెప్పారు, నాకు చదవమన్నారు, చెప్పాను, అంతే. ఆ దృష్టిలోనే తప్పితే మానిటర్గా నాకెంతో పేరు వస్తుంది దీనివల్ల అనేటటువంటి భావం ఏనాడు లేదు. ఓ రోజు బెదవాడలో శరభైగూడలో ఉపన్యాసం చెప్పారు, లేదా రేడియోలో రామాయణం పూర్తయిన సందర్భంలో శరభైగూడలో కావట్లందరూ కలిసి మానికొండ విశ్వనాథం గారు, శంకరనారాయణ గారు వాళ్ళు కొత్తగూళ్ళు ఆ కొత్తగూళ్ళలో కార్యక్రమం పెట్టారు. భారతం పూర్తయినప్పుడు పెట్టారు. భారతం పూర్తయిన నేనే పాడింది కాబట్టి నన్ను రమ్మన్నారు. అప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు వచ్చారు, పాపయ్య శాస్త్రి గారు, మా తాతగారు కూడా వచ్చారు. మీ తాతగారు కూడా వచ్చారు. ఆవిడ చూద్దాం కళ్ళారా చూద్దాం అని వచ్చారు. ఆవేళ విశ్వనాథ సత్యనారాయణ గారు మాట అన్నారు. నేను ప్రార్థన చేశా, ఓ బ్రహ్మాండం జనం,
కొత్త గుళ్ళు అంటే ఇప్పుడు కొత్త గుళ్ళు అంటే మామూలుగా ఆలయం అని కనిపిస్తుంది కానీ అప్పుడు ప్రాంగణం మొత్తం ఎక్కువ వంటల్లో ఉన్న పాటలందరూ వచ్చారు. వచ్చేసేవారండి. అవును. వచ్చేసరి ఈ పెట్టిన బట్టలు వెనకాల 2 ఆటోల్లో ఇంటికి వచ్చాయి. రే నువ్వు ఈ పంచలు వేసుకుని కొన్ని నువ్వు తీసుకుని కొన్ని నాకు పంపించి ఎంత నిర్లిప్తతో చూడు, ఎంత నిర్లిప్తతో. రే కొన్ని పంచలు నీకు బాగున్నది తీసుకో, కొన్ని మిగతావి మన ఇంటికి పోయి తోసేయి ఇలాగే అన్నారు. ఆవేళ విశ్వనాథాచార్య గారు మాట్లాడుతూ ఆయన అధ్యక్షుడిగా చేసినట్టున్నారు. మాట్లాడుతూ నాకు ఎవరన్నా భయం లేదు కానీ ఈ ఉషశ్రీని చూస్తే మట్టుకే భయం. చేత్తో వాచి పట్టుకుంటాడు, నన్ను మాట్లాడినవాడు ఇంతసేపే మాట్లాడాలని కోరతాడు, ఎలా కుదురుతుంది అన్నారు. అందరూ నవ్వుకున్నారు. ఆవిడ బాగా జరిగింది కార్యక్రమం, చాలా గ్రాండ్, చాలా బాగా చేశారు కూడా. బాగా చేశారు, బాగా చేశారు. ఇంకొక రెండో అనుభవం, తాడేపల్లిగూడెంలో వర్తక సంఘం వాళ్ళందరూ ఈయన కార్యక్రమం పెట్టారు. ఈయనతో చాలా చోట్లకి నేను తిరగడం జరిగింది. తిరిగాను, జనాలు వెళ్ళాను, పుస్తకాలన్నీ మీరే పట్టుకునేవారు కదా. పట్టుకునేవాడిని. బాపట్ల వెళ్ళా. తాడేపల్లిగూడెం సభలో మాకు ఏదో హోటల్ ఇచ్చారు, కన్నికా పరమేశ్వర సత్రం ఇచ్చారు. కూర్చున్నాం. వెళ్ళిపోయిన తర్వాత ఆయన పిఏ నేనే కదా, నన్ను పిలిచారు. అయ్యా ఆయనకి నీరుల్లిపోయే వర్తక సంఘం, వెల్లుల్లిపోయే వర్తక సంఘం, చింతపండు వర్తక సంఘం, ఇలా రకరకాల వర్తక సంఘాలు వాడు వచ్చారు 4. నేను చింతపండు సరే మీరెండు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అని అడిగా. సరే అంతవరకు బాగానే. నేను అసలు వాళ్ళు ఏదో అన్నారనుకో, యారిటీగా ఈయనతో చెప్పాలా లోపలికి వచ్చి నేను గురుగారు వెల్లుల్లిపాయ వర్తక సంఘం వాళ్ళు, నీరుల్లిపాయ వాళ్ళు, చింతపండు వాళ్ళు కూడా సన్మానం చేస్తారట అమ్మ అంటే ఎవరో వాళ్ళకి ఏమనరా మరి చెప్పాలి వివరాలు అని బ్రహ్మానందంలాగా అంత మహాపోయింది చేశాడు. ఆశ్చర్యం ఏంటంటే వేళ గంటల తరబడి ఈయన మాట్లాడిస్తారని అంటున్నారు వాళ్ళందరూ. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదో సన్మానం చేస్తున్నాం, సత్కారం చేస్తున్నాము, ఆయన ఎందుకు మాట్లాడరు అనేటటువంటి ఆ భావనలో ఉన్నారేమో. ఈ టైం వాళ్ళకి తెలియదు. 45 నిమిషాలు అవగానే స్వస్థం చెప్పేస్తారన్న సంగతి తెలియదు వాళ్ళకి. ఆయన ఎవడో నన్ను చెవి గీరుతున్నాడు అయ్యా అనుకుంటారు అంటుంటే, అది కుదరదా బాబు, ఆయన సంగతి తెలియదు ఏంటి అనుకున్నాను. 45 నిమిషాలు అవగానే దిగిపోయాం, చిన్నగా కారు దగ్గరికి వెళ్ళిపోయాం. వాళ్ళు పెట్టినటువంటి సత్కారంలో పెట్టినటువంటి బట్టలు ఏమో తెలియదు, ఆ పంచులు ఎక్కడ పెట్టారో తెలియదు. మొత్తం మీద తర్వాత ఇంటికి పంపించేశారు, అది వేరే విషయం. కానీ ఆయనకి టైం సెన్స్ క్లుప్తంగా మాట్లాడడం దొరికారు కదా అని మైండ్ చేయకుండా 45 నిమిషాలు అంటే 45 నిమిషాలే. ఆయన టైం అలాగే ఉండేది. ఆయన రేడియోలో అలా పాటించేవారు, బయట అలాగే పాటించేవారు. గోదావరి బ్రిడ్జి అనుకుంటా, గోదావరి బ్రిడ్జి రైల్ బ్రిడ్జ్ ఇనాగరేషన్కి శంకరబాయి సత్యం గారు, నాన్న ఇద్దరు చెరువు పక్కన. సబ్జెక్ట్ లేదు, సబ్జెక్టు మనసులో ఉంది కానీ కాగితం మీద ఏం లేదు. నా అనుభవంలో ఏంటంటే ఏం మాట్లాడతామో అపభ్రంశం మాట్లాడతామో అనే భయం అనవసరాలకి సాధారణంగా ఉంటుందని ప్రతిదీ కాగితం మీద రాసుకుంటాం. ఈయనకి అపభ్రంశం మాట ఒక్కటి వచ్చేది కాదు. చెప్పదలుచుకున్నటువంటి మాటలన్నీ చాలా కన్స్ట్రక్టివ్గా, అథెంటిటివ్గా, నిక్కచ్చిగా, నిర్దుష్టంగా, స్పష్టంగా వెళ్ళిపోయే గాల్లోకి. అది విశేషం. అందుకని ఈయన బాగా మెచ్చుకునేవారు. అప్పుడు ఇది గుర్తుందా మీకు ఏం మాట్లాడారో రూట్కల్ రైల్ బ్రిడ్జ్ ఇనాగరేషన్? నాకు గుర్తులేదు. పైగా ఆవేళ ఇనాగరేట్ చేయాల్సినటువంటి ప్రధాన వ్యక్తి లేట్గా వచ్చాడు, రాష్ట్రపతి బివి గిరి అనుకుంటా, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. ఆయన లేట్గా వచ్చినట్టు నాకు గుర్తు. లేట్ని కవర్ చేయడం కోసం ఈయన మాట్లాడినటువంటి మాటలు అత్యద్భుతం. ఎందుకంటే అక్కడ గోదావరి, ధవళేశ్వరం, ఆనకట్టలు, ఆ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నదులు, వాటి పేర్లు,
అక్కడ ప్రసిద్ధి పొందినటువంటి డొక్కా సీతమ్మ గారు, తోటలు ఆవిడ వరాన్యం, అక్కడ కొబ్బరి తోటలు, అక్కడ పంట, అక్కడ రైతులు, ఇవన్నీ ఒకటి 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 పోసకొచ్చినట్టు చెప్పేస్తుంటే ఎవరికి విసుకుంటుంది? అవును. ఆ తర్వాత అనుకునేవాళ్ళం, మహాత్మా గాంధీ పోయినప్పుడు ఢిల్లీలో రన్నింగ్ కామెంటరీ ఇచ్చారు. మెల్విడి మెల్లో ఆ మెల్వెల్ డిమల్లో అనేటటువంటి వాడికి బాగా పేరుంది అప్పుడు ఆ రోజుల్లో. అవునండి. అవును. ఇప్పుడు ఆయన గురించి చెప్పుకుంటారు. ఆ మెల్వెల్ డిమల్లోకి అంతర్జాతీయంగా పేరు తెచ్చినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే మహాత్మా గాంధీ లాస్ట్ ఇది క్రిమేషన్ రన్నింగ్ కామెంటరీ రన్నింగ్ కామెంటరీ అంత్యక్రియలు అత్యద్భుతం అని ఇప్పటికీ చెప్పుకుంటారు. దాంతో సమానమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి వ్యక్తుల్లో నాకు తెలిసినటువంటి వాటిలో ఉషశ్రీ. మీరు ఇంత చెప్పారు, నాన్న రన్నింగ్ కామెంటరీలు కానీ ఇది కానీ, అలాగే మీ అనుభవం చెప్పారు, ఆయన సత్కారాలు చెప్పారు. ఊరికే సరదాగా మాట్లాడుకునేటప్పుడు మీ దగ్గరికి ఎప్పుడైనా మాట వచ్చింది? మాట ఏం రాలేదు, కేకలేయడం కానీ ఏం లేదు. అంటే చనువు కొద్దీ కేకలేస్తారు కదా, ఏమిరా ఇలాగా అంటూ, అట్లా ఎప్పుడైనా? సాధారణ అంటే ఇంచుమించు అందరినీ లైక్ చేసేటటువంటి వ్యక్తిత్వం. నేనే ఒక్కోసారి మా ఆఖరి తమ్ముడు ఆనందమురళి బాగా చనువుగా వచ్చేస్తుండేవాడు మీడియాకి, మీ ఇంటికి వస్తుండేవాడు, మీతో బాగా పరిచయం. అప్పుడు మీరు పెద్ద అవుతున్నారు, ఒకసారి ఏదో ధైర్యం చేసి, నేను సూర్యసేన్ అని చెప్పేసి ఒక మిత్రుడు ఉండేవాడు, సెంట్రల్ బ్యాంక్ లో పనిచేసేవాడు, భట్టు, పన్నాల సుబ్రహ్మణ్య భట్టు, సూర్యసేన్, నేను, ఉషశ్రీ, నలుగురు తరచుగా సమావేశం అవుతుండేవాళ్ళం. మీ పిల్లలకి ఎప్పుడు పెళ్లి చేస్తారు బాబాయ్ అనేవాడిని. మన ఏడు చేయడం వాళ్ళే చూసుంటారు, వీడు అంత తేలిగ్గా మాట్లాడుతున్నారు ఈయన అని అనుకునేవాడిని. అలాగా జీవితం మీద దేన్ని ఒక పెద్ద విషయంగా పట్టించుకోవడం కానీ, లేకపోతే తలకాయ పట్టేసుకుని ఆలోచించడం కానీ ఏనాడు లేదు. జరుగుతాయని బాగా అదేమిటమ్మా, లీవ్ ఇట్, లెట్ గో, లెట్ గాడ్, లెట్ గో, లెట్ గాడ్, ఇట్ ఈజ్ హిజ్ విల్ అండ్ లెట్ హిమ్ డూ వాట్ ఎవర్ హీ లైక్స్ అనే తత్వంలో ఉండేవారు తప్ప ఆయన నేను చేస్తున్నాను, నేను ఆలోచించాలి, నా సలహా అడగాలి వీళ్ళు అనే భావంతో ఏనాడు ఉండేవారు కాదు. చాలా కేరేజెట్గా ఉండేది వ్యవహారం. ఓ రోజు ఆయన తెలుగు టాకీస్ సెక్షన్లో ఉన్నప్పుడు రోజుల్లో ప్రతిరోజు మీటింగ్ అవుతుంటుంది కదా, మార్నింగ్ 10:15 మీటింగ్, 11:30 అవుతుంది. అది స్టేషన్ డైరెక్టర్ ఎదుర్కొంటే ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్లు, మేము అనౌన్సర్లు అందరం కూర్చున్నప్పుడు రేపటి ప్రోగ్రామో లేకపోతే ఆవేళ సాయంత్రం ప్రోగ్రాం గురించి డిస్కస్ చేసేవాళ్ళం. ఆ క్యూ షీట్లు ఎప్పటికప్పుడు వచ్చేవి. ఆ క్యూ షీట్ల మీద నెంబర్లు, టేప్ నెంబర్లు కూడా ఉండేవి. కొన్ని ప్రోగ్రామ్స్కి టేప్ నెంబర్ లేకపోతే, టేప్ నెంబర్ ఏది, ప్రోగ్రామ్ ఎవరు చేస్తున్నారు అని అడిగాడు డైరెక్టర్. అది చేయాల్సింది ఈయనే, ప్రొఫెసర్ గారు. అసలు ఆయన గుర్తులేదు ఆ ప్రోగ్రామ్ సాయంత్రం బ్రాడ్కాస్ట్ అవ్వాలని సంగతి గుర్తులేదు. అదేదో సబ్జెక్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మీద సబ్జెక్టు. అసలు సైన్స్ అండ్ టెక్నాలజీ ఏమిటి, సబ్జెక్ట్ ఏమిటిది, బాగుంది సబ్జెక్ట్ ఏమిటంటే వాళ్ళు ఏదో పెట్టారు, ఏం చేద్దాం మరి అని ఎవరితో అంటున్నారు. నేను పక్కనే ఉన్నాను, తిరుగుతూనే ఉన్నా. ఎవరికో ఫోన్ చేశారు, నువ్వు బయలుదేరి వచ్చేసేయి అన్నారు. బయలుదేరి వచ్చేసేయి అంటే ఈ సబ్జెక్ట్ చెప్పారు. నేను ఊహించింది ఏంటంటే, మరి ఎలా టైం లేదు కదా, ప్రిపేర్ నువ్వేం మాట్లాడక వచ్చేసే బయటికి, వచ్చేసే బయలుదేరా అన్నాడు. వచ్చేసాడు ఆయన, ఎంసీ దాస్ గారు అనుకుంటా, లేదా మరెవరో, మొత్తం మీద ఎవరో ఆ పర్సన్ నాకు గుర్తులేదు. కానీ ఆయన కూర్చోబెట్టి, ఏమిటి సైన్స్ అండ్ టెక్నాలజీ అంటున్నారు, ఏమిటి ఈ సంగతి అని అడిగారు. అంతే, అడిగింది ఏం లేదు. అతనికి ఆ సబ్జెక్ట్లో అనుభవం ఉంది. వాడు చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. అసలు యాక్చువల్గా అది టాక్ ఏదో ఇంట్లో రాసేసుకుని ప్రిపేర్ అయిపోయి వచ్చి చెప్పాల్సినటువంటి టాక్ కాస్త లైవ్గా
ఈయన అడిగేశాడు. అడిగేప్పుడు ఏమంటే అసలు సబ్జెక్ట్ ఒకటి బయటపడుతుంది. ఈయనకి అవేర్నెస్ లేదు, సబ్జెక్ట్ చెప్పేస్తాడు ఆయన. మధ్యలో ఇంటర్వ్యూ ఈయన, మరి ఇది కనుక చేస్తే అదే అవుతుంది అని అడిగాడు. వాడు ఒక 10 నిమిషాలు చెప్పాడు. దాంతో ఆవేళ మ్యాగజైన్ ప్రోగ్రామ్ కాస్త హాయిగా సుఖంగా అంటారంటే శాంతిగా వెళ్ళిపోయింది ప్రోగ్రామ్. అరే ఆ టేప్ నెంబర్ వేసేసి ఆ క్యూషూట్ వచ్చి లైబ్రరీకి ఇచ్చేసేనాడు అన్నాడు. అయిపోయింది. జీవితంలో ఎప్పుడు మర్చిపోలేదు అది. ఎందుకంటే తొట్టుపాటు పడ్డం, పంప మునిగిపోతుంది అంటాం. ఇంకోటి చెప్తా, ఆ రోజుల్లో సూక్తి సుధా పొద్దున 6 ఆ సూక్తి సుధా కార్యక్రమం డ్యూరేషన్ ఇప్పుడు 4 నిమిషాలు, అటు ఇటు అనౌన్స్మెంట్ పోగే 4 నిమిషాలు 10 సెకండ్లు, ఇంకా చెప్పేది 3.5 నిమిషాలు 4 నిమిషాలు. అప్పటికెందుకో శాంక్షన్ అవ్వాలి ఆ బడ్జెట్. ఊళ్ళో నెలకళా ఖర్చు లాగించేయండి సూక్తి సుధా, బయట వాళ్ళకి డబ్బులు లేవన్నారు. అప్పుడు ఉషశ్రీ గారు తెలుగు డాక్టర్ కదా, అందుకని నన్ను మా గురుగారు ఓరెట్ గారిని జగన్నాథాచార్య గారిని పిలిచి భగవద్గీతలో శ్లోకాలు కొన్ని సెలెక్ట్ చేసి ఓ 15 రోజులు, ఓ నెల అనుకుంటా, బడ్జెట్ రాలా, ఆ నెల రోజుల పాటు ఓ శ్లోకం చెప్పడం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యగం. ఇది మీరు కొట్టేయండి సార్ అన్నారు. మీరు కొట్టేయండి అంటే ఎలా కొట్టడం? కొట్టేయండి అంటేనా, నేనైతే ఒక్కటే పాడాను, ముగ్గురు పాడాలంటే ముగ్గురు కలవాలిగా. అనన్యాశ్చింతయంతో మాం అని నేను అన్నాను అనుకో, పక్కవాడు కూడా అదే అన్నారుగా. గురువుగారు పాడారు అనుకో, నేను ఎలా అనుకుంటాను? స్వరం రాసుకోవాలి, స్వరం రాసుకోవాలి. అవేం బట్టి ఇక్కడ స్వరం పెడతానంటాడు. కొట్టేయడమే, ఈ కొట్టేయడం బంగారం గాను. సరే కొట్టేస్తాం అనుకుని ఓలెట్ గారు చచ్చి అంత నవ్వి, అలాగే సార్ మనం ఇలా అనుకుందాం, ఇలా పాడదాం అన్నారు. ఆశ్చర్యం అంటే జయంతి ఇదే, అనన్యాశ్చింతయంతో మాం అంతే. పాట తేలిక. అది పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యగం. తేలిక తేలిక క్షీణం అంటే ఇంక గమకాలు ఏమి సంగతి లేకుండా కలవదుగా, కలవదు, కుదరదు. అది ఎవరి ప్రతిభ వాళ్ళది కదా. ఎలా ఉందన్నా? అదిరిపోయింది, నడవండి అన్నారు. ఎవరిని హుషారు బంగారం గాను లోపలికి వెళ్ళిపోయాం. అలాగా ఒక 4 రోజుల పాటు చేసాం శ్లోకాలు. 2-3 రోజులకు ఒకసారి 4-5 శ్లోకాలు. ఆశ్చర్యం ఏంటంటే చెప్పాల్సింది పాడతాం, నలుగురిని పాడేసాం, చూసి పాడేసాం. సుశ్రీ ఆ శ్లోకం వినేసి అర్థం చెప్పడం, ఆ అర్థం ఎంత చెప్పాలో అంతే టైం చూసుకుని కరెక్ట్గా అంతే టైంలో ముగించడం మాకు ఆశ్చర్యం కలిగేది. టైం సెన్స్ అలా పాటించేవారే. అలా చాలా ఉన్నాయి. తర్వాత వ్యక్తిగతంగా రేడియోకి ఏది అవసరమో చెప్పగలిగినటువంటి సమర్థుడు. రెండోది, నేను రేడియోలో చేరిన తర్వాత 75లోనో 76లోనో కరెక్ట్గా గుర్తులేదు కానీ రాధ అని ఒక సంగీత రూపం చేశారు. రాధ కృష్ణుడు రాధ క్యారెక్టరు అసలు ఎక్కడుందో తెలియదు. జయదేవుడు కాలం నుంచి రాధందో లేకపోతే వీళ్ళు ఎవరైనా పుట్టించారో ఏమిటో తెలియదు కానీ రాధ ఫీచరు రాధ మీద ఒక అతను రాశాడు. ఆ రాసింది ఎవరంటే మీ రాజమండ్రి ఆయన వాజ్పేయి కృష్ణమూర్తి అని మాకు బాగా పరిచయస్తుడు. ఒరే సూరి, నువ్వు చేసి పెట్టాలి, ఇది చాలా మంచి రైటర్, చక్కటి పాటలు రాశాడు, ఇది నాకు ఇచ్చారు. అప్పుడు ఓరెడ్డి గారితో చెప్పి, సార్ నేను ఈ ఫీచర్ నేను చేస్తాను, చేశాను. చెప్పొచ్చిన విషయం ఏంటంటే ఆ ఫీచర్లో రాధ క్యారెక్టర్ గోపాలరత్న గారు, శ్రీరంగం గోపాలరత్న గారు, ఆవిడకి 4 పాటలు చెప్పారు.
ఆవిడ ఎక్కడ మీరు చేయడం అప్పుడు మన చిన్ననే కదా, మీరు చేయడం నేను పాడడం ఏంటి అని అనుకోకుండా చాలా శ్రద్ధగా పాడారు. బాగా వచ్చే పాటలు. ఎన్సిబి జగన్నాథ్యులు, నేను, గోపాలపురం, మళ్ళీ మేము నలుగురు పాడాం. రికార్డింగ్ అయిపోయింది, ఎడిటింగ్ అయిపోయింది. ఒక పాట వచ్చిన మధ్యలో పాడతారా? రావో సఖ రావో రావో ప్రియ రావో సఖ ఈ రేయి వృథా కాని కోయి ఈ హాయి సదా రావోలోయి రావో సఖ రావో శరి రావో ప్రియ రావో ప్రియ రావో సఖ ఈ రేయి వృథా కాని కోయి ఈ హాయి సదా రావోలోయి నెల కాసే వెన్నెల కాసే నెల కాసే వెన్నెల కాసే నీవంతే హృదంతాలను దూసే నీవంతే హృదంతాలను దూసే రావో సఖ రావో ప్రియ. ఇది రికార్డింగ్ అప్పుడు ఏం జరిగిందంట, మీరు చెప్తుండగానే మధ్యలో పాడమన్నాను. ఎంత బాగుందో ఆ పాట. నేను చేసిన పాట నాకు ఎప్పుడు ఎవరిలో బాగుందంటే బాగుందంటే తప్ప నా పాట నాకు బాగుందని ఎప్పుడు అనిపించదు. ఏదో చేశాను అనుకుంటాను, కానీ గోపాలపురం గారికి నచ్చింది ఆ పాట. ఆవిడ చాలా బాగా పాడారు. ఇది అయిపోయిన తర్వాత గురుగారు ఇది ప్రోగ్రామ్ అయిపోయింది, మీరు ముందు మాట ఒక మాట మాట్లాడండి అన్న. ఏట్రాది రాధాని ఫీచర్ చేశారు, ముందు మాట మాట్లాడితే బ్రాడ్కాస్ట్ తోసేస్తా సాయంత్రం అన్న. నడు టేపు తీసుకురా. యాక్చువల్ ఆయన ఎక్స్టెంపోర్గా స్పాంటేనిటీ అప్పటికప్పుడు స్పాంటేనియస్గా గప్పులు లోపలికి భయం లేదు, ఏం లేదు. ఆ పూర్వాపరాలు ఏం అక్కల విషయం చెప్పేప్పటికి తిన్నగా వెళ్ళిపోయి ఆ రాధ ఫ్యూచర్కి, ఆ రూపకానికి, సంగీత రూపకానికి 4 వాక్యాలు 5 వాక్యాలు అలా వాక్యాలు చెప్పేసి ఇంకా వినండి అన్నారంటే ఎంత డిగ్నిటీ వచ్చిందో ఆ కార్యక్రమానికి, ఆ ప్రోగ్రామ్కి మంచి డిగ్నిటీ. మా పిల్లలు జాగ్రత్త పెట్టారు ఏదో అది తెలియదు, కానీ మొత్తం మీద నేను గుర్తుపెట్టుకోవడానికి నేను గుర్తుంచుకునేటటువంటి అంశంలో ఇదొకటి. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎక్స్టెంపర్గా చెప్పడం, కాగితం మీద రాయాల్సి వస్తే రాయకుండా ఉండడం, ఇవన్నీ రజనీకాంతరావు గారి టైంలో ఇబ్బంది లేకుండా సాగిపోయాయి. అంటే మీరు మాకు ఇప్పుడు ఎవరైనా సరే, మీరైనా నాన్నైనా, మీరు రేడియో పడిన ఇబ్బందులు మా ఇంట్లోకి వచ్చి చెప్పరు. మీరు చాలా ఇబ్బందులు పడతారు, ఉద్యోగాలు ఎవరైనా పడతాం, కానీ ఇంటికి వచ్చి చెప్పరు. అలా ఇబ్బందులు పడిన సంఘటనలు చూసారా? నాన్న ఇబ్బంది పడినవి అంటే మేము నాన్న ఎప్పుడు చెప్పలేదు ఇంట్లో, మీరు ఎవరైనా చెప్తే తెలియాలి. కానీ ఆయన ఇబ్బందులు పడిన మాట వాస్తవం. ఏ ఇబ్బందులు పడ్డారంటే అక్కడ పనిచేసే వాళ్ళతోనే ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా స్టేషన్ డైరెక్టర్తోనే పడ్డారు ఇబ్బందులు. అలా చాలా మంది ఇబ్బందులు పడ్డవాళ్ళు లేకపోలేదు. మా గురువుగారే పడ్డారు. మా గురువు గారు కొంచెం ఊబకాయం, ఓరెడ్డి గారు నడవటం కష్టపడేవారు. మెట్లకి ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళటం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. మీటింగ్లు ఫస్ట్ ఫ్లోర్ జరిగేవి. ఆయన రాకపోతే వచ్చిన నష్టం ఏమిటి? జరుగుతుంది. కానీ ఇగో డైరెక్టర్ అనేటటువంటి ఇగోతో కొంత ఆయన్ని యాత్ర పెట్టేవారు. ఆయనకి విసుగొచ్చేది. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం కూడా జరిగింది. అది అలా ఉంచు కాకుండా పేర్లు చెప్పచ్చా? వాళ్ళు ఇబ్బంది పెట్టి ఇప్పుడు రజనీకాంతరావు గారు అందరినీ మిమ్మల్ని పిల్లల్లాగా ఆదరించారు. అలా ఇబ్బంది పెట్టిన వాళ్ళ పేర్లు చెప్పుకోవచ్చా వద్దంటారా? పిఆర్ రెడ్డి అని ఒక ఆయన ఉండేవారు, శివప్రకాష్ అని ఒక ఆయన ఉండేవారు, ఖురేషి అని ఒక ఆయన ఉండేవారు. నాకు తెలిసినంత వరకు వీళ్ళే ముగ్గురు. అంతకు ముందు వాళ్ళు ఈ రోజుకి వచ్చేవాళ్ళు కాదు. ఆయన తర్వాత వాళ్ళు కూడా ఈ రోజుకి రాలా. ఇబ్బంది పెట్టిన వాళ్ళు వీళ్ళే ప్రథములు. అందుకని ఈ కడప ట్రాన్స్ఫర్ చేయడం కూడా తెలుసు నాకు.
వెళ్ళి జాయిన్ అవ్వకుండా సెలవు మీద ఉండడం కూడా తెలుసు నాకు. అప్పుడు మీరు నాకు మాకు ఎప్పుడు సందేహం, అప్పటికి మేము 4 పిల్లలం చదువుల్లో ఉన్నాం. మీరు చదువుకుంటే మీరేమని మీరు ఎవరైనా అప్పుడు సలహా ఇచ్చారా, ఉద్యోగంలో ఇలా ఉంటే ఎలా పిల్లలు ఎలా పోషిస్తారని సలహా ఇచ్చారా? మాకు సలహా ఇచ్చేంతటి చదువు ఉండేది కాదు, ఇలా అయితే అలాగా అని చెప్పాడు. కానీ సలహా ఇవ్వగలిగినటువంటి వ్యక్తులు కూడా కొంచెం జంకేవాడు. ఒకవేళ చెప్పినా ఆయన పెద్ద లెక్క చేసేవారు కాదు. అప్పట్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉంటుంది, ఏమిటి ఉంటుంది, కానీ ఆయన ఎందుకు ఉండేటటువంటి భక్తి కొద్దీ గౌరవం కొద్దీ తిరుపతి దేవస్థానం వాళ్ళు కొంత రికార్డ్ చేశారు. ఆయన రామాయణ వార్త తర్వాత పుస్తకాలు కూడా ప్రింట్ చేశారు. పుస్తకాలే వాళ్ళు ప్రింట్ చేశారు. లహరి వాళ్ళు ఆడియోస్ చేశారు. చేసినప్పుడు మానిటరీగా ఏవో వస్తున్నాయని అనుకునేవారు తప్పితే తను పడినటువంటి బాధ ఇంకోళ్ళకి షేర్ చేసుకోవాలని ఉండేది కదా. ఎప్పుడు లేదు. అసలు పర్సనల్ గా ఆలోచించడం అనేటటువంటిది ఎప్పుడు లేదు. అందుకని ఆయన మనస్తత్వం అటువంటిది. నాన్నతో మీకున్న ఒక మంచి స్వీట్ మెమరీ చెప్పండి. ఎంతసేపు గడిపినా ఏదో ఒక చిన్న సంఘటన మీకు అలా గుర్తుండిపోతుంది. అంటే చాలా వరకు ఆయనతో తిరగటమే ఒక స్వీట్ మెమరీ. తర్వాత మీ ఇద్దరం కూరలకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. నన్ను కూరలు ఇచ్చేవారు కాదు, నాకు కూరలు అంటే ఇష్టం, కొట్టంగా ఇష్టం. మా ఇంటికి ఒకసారి భోజనం కూడా పిలిచారు. పిలిస్తే మా ఆవిడ కంగారు పడిపోయింది. అప్పుడు కొత్తలో ఈయనెవరో తెలియదు కదా, పడుకుని భోజనం పిలిస్తే ఏమిటా నెయ్యి వేయడం, ఏ బాగా ఉంది ఇంట్లో నెయ్యి అన్నప్పటికీ ఇది కంగారు పడిపోయింది. చారు తాగుతారా, అటువంటి పెట్ట ఇక్కడ పోసి పెడిపో అన్నాడు. ఏడు రాబో ఆయన ఫోన్ చేసి చేతులు కడుక్కుని ఇంటికి బయటకు వెళ్ళేంత వరకు దానికి టెన్షన్ దగ్గర ఏమవుతుందో ఏమిటో వ్యవహారం అలా కూర్చుంది. కానీ ఆయనతో తిరిగినటువంటివన్నీ ఎప్పుడు గుర్తుండేవే. తర్వాత అమ్మాయిని పిలిచేవారు కదా. తర్వాత అప్పట్లో నాకు సంగీతపరమైనటువంటి వ్యాసంగం ఓలేట్ గారితో పెరిగే టైంకి ఏం లేదు. అంతవరకు నేను బాగా ఆయనకు ఉపయోగపడ్డాను. నాతో అనేక కార్యక్రమాలకు బయటకు వెళ్ళడం జరిగింది. పైగా బయటికి ప్రోగ్రాం పెడుతున్నామంటే ఎప్పుడైనా ఆయనకు తోచినప్పుడు రే ఇది అట్టే పెట్టు అని దేవుడు నొక్కేవారు. ఏవో కాగితాలు డబ్బు ఎందుకు ఇది అన్నా కొంచెం పనికి వస్తుంది అంతే. అంటే మించి లోపల వాత్సల్యం ఉండేది. తర్వాత రేడియోలో ప్రసంగం చేసేటటువంటి పద్ధతి బాగా తెలిసినటువంటి వాడు అంటే లైక్ చేసేవాడు. ఈ ఊళ్ళో మహతి శంకర్ అంటే ఇష్టం. మహతి శంకర్ అంటే ఇష్టం. తర్వాత అప్పట్లో ఫణిశర్మ నాకు ఐడియా లేదు, పరిచయం ఉన్నాడో లేదో తెలియదు. మాడుగుల నాగపణిశర్మ లేదు. తర్వాత కొంతమంది, కానీ నేను విన్నది అవునో కాదో నాకు సరిగ్గా తెలియదు. ఆయన చేతప్పుడు ఏదో అన్నవరం సుప్రభాతం ఏదో రాయించారని విన్నాను. అవునా కాదా నాకు కన్ఫర్మ్. మీరు ఎవరన్నా చెప్తే కానీ నేను చెప్పలేను. ఇది బాగా అత్యంత చనువుగా ఉండేటటువంటి వాళ్ళలో శనగన నరసింహస్వామి, లైలా కాలేజీ తెలుగు వచ్చారు. శనగన నరసింహస్వామి, ఇంకొకరు బయటపాటి సుబ్రహ్మ శాస్త్రి, అఫ్ కోర్స్ మిగతా వాళ్ళు. కవి సమ్మేళనాలు ఆ రోజుల్లో జరిగిన కవి సమ్మేళనాలు రేడియోకి. ఆ పాత స్టూడియోలో కవి సమ్మేళనాలు జరిగితే ఈయన చెల్లరైపోయాడు మీద. ఒక కవి సమ్మేళనంలో శ్రీ విశ్వనాథరావు, ఈయన పడిమరి, దాశరథి, ఆరుద్ర, మధురాంతకం రాజారాం, కొలకలూరి నాక్, కృష్ణకుమారి, ఒకళ్ళ ఇద్దరుగా చాలా మంది మొత్తం టాప్ రైటర్స్ అందరూ వచ్చారు. మంచి బిందుడు సభలాగా ఉంది. ఆ పాత స్టూడియోలో బయట ఆరుబయలు పెట్టారు. అప్పుడు విశేషం ఏంటంటే ఏలూరులో షరీఫ్ అండుకొని ఒక వాచి షాప్ ఉండేది.
ఆ వాచి షాపు వాడికి ఒక గులాబీ తోట ఉంది. అది మరి వాడి టేస్ట్ ఏమిటో, మా ఊరు వాడే, ఏలూరు వాడు, వాడి గులాబీ తోట ఉన్న సంగతి మాకు తెలియదు. తర్వాత తెలిసింది. ఆ గులాబీ తోటకు సమీపంలోనే ఇప్పుడు మా తమ్ముడు మా నాన్నగారు వాళ్ళు అక్కడ కాపా ఉండేవారు. ఇతను ఆ కవి సమ్మేళనం రోజుకి తెల్లవారేపటికి ఒక చిన్న ట్రక్కులో గులాబీలు వచ్చేవి. నేను మార్నింగ్ కేవలం వేళ మీద చల్లడం కోసం పొద్దున్నే నేను మార్నింగ్ రాసిన వచ్చేప్పటికి తలుపు సందుల్లోంచి వాసన వచ్చేది గులాబీ. ఓహో వచ్చేసారు వాడి గులాబీలని. తోరణాలు కట్టేవారు. నా డోర్ తీసి స్టూడియో డోర్ తీసి ఎదురు చూసేప్పటికి మొత్తం బకెట్తో గులాబీలు ఉండేవి. ఈ లాడ్జ్లో కూర్చున్నటువంటి రైటర్స్ అందరికీ ఈ గులాబీల వాసన స్వాగతం పలికేది. అది ఎప్పుడు గుర్తు నాకు. కవి సమ్మేళనం అంటే ఉషశ్రీ గుర్తు, కవి సమ్మేళనం అంటే ఈ రైటర్స్ గుర్తు, కవి సమ్మేళనం అంటే గులాబీ పూలు గుర్తు. ఇప్పుడు కవి సమ్మేళనం అంటే నాకు ఇంకోటి గుర్తు వస్తుంది. ఇప్పుడు ఏదో సాహిత్యానికి సంబంధించిన టాప్ ప్రోగ్రామ్. మీ అందరూ కలిసి శ్రీరమణ గారు రాసిన చిలకల పందిరి అని ఒక కథం పనిచేశారు. చిలకల పందిరి కాంట్రాక్టర్ గా వేశారు. పెద్ద వ్యవహారం అది నాన్నతో కలిపే చేశారు. మీ అందరూ మేము అసలు సీరియస్నెస్ లేకపోవడం ఆయనకు పెద్దవారం. ఆయన అంటుండేవారు, మా అనవసరం శ్రీరామూర్తి అనుకోండి, ఎస్పి శ్రీరామూర్తి గారు, ఏం రాలేదే, నేను రాలేదండి, నిన్న సాయంత్రం డాక్టర్ గారు చూపిద్దామని బీపీ ఏదో కొంచెం, బీపీ ఏమిటి, నిన్ను చూస్తే మాకు రావాలి బీపీ, నీకేమిటి అనేవారు. అన్నప్పటికి వాడు నిశ్చేష్టుడు అయిపోయేవాడు ఆయన. అలాగా చిలకల పని అంటే సరదాగా మాట్లాడడం. అలా అంటావు ప్లేబ్యాక్ స్టూడియోలో 2:10కి క్లోజ్ డౌన్ ట్రాన్స్మిషన్ ప్రసారం కాగానే చల్లగా కూర్చున్న టైంలో ఈ ఉషశ్రీ శ్రీకాంత్ శర్మ సాక్షి పుస్తకం పట్టొచ్చి సాక్షి చదువుతుండేవాడు. శ్రీకాంత్ శర్మ ఉషశ్రీ గారు పడుకుని అందులో అంటే కన్సోల్కి బ్యాక్ సైడ్ ఎవరికి కనిపించకుండా అటు పడుకుని శ్రీకాంత్ శర్మ చదువుతుంటే నేను వినేవాడిని, ఆయన వెనకాల నుంచి నువ్వు కొడుతుండేవారు. అలా ఒక గంట సేపు. అప్పుడు కానీ నాకు సాక్షి పానుకుంటే ఆయన సాక్షికి ఇంత పేరుండడానికి కారణం ఇదే అనుకునేవాడిని. చదువుతుంటే చాలా అద్భుతమైన పుస్తకం. అది ఎటువంటి మనుషులు పుట్టారు, ఎటువంటి కౌరు వాళ్ళు, కూడా వర్తిస్తాయి అందులో విషయాలన్నీ. ఎలా పుట్టుకొచ్చారు వీళ్ళు మహానుభావులు. గురదాడ, పానుగుట్టి, చిలకవర్తి, ఎటువంటి వ్యక్తులు రా బాబు అనుకునేవాడిని. అప్పుడే ఇది చదివితే వినాలనిపించేది. ఒక్కోసారి ఉషశ్రీ చదివాడు, ఒక్కోసారి శ్రీకాంత్ శర్మ ఎక్కువ చదువుతుండేవాడు. చిలకల పందిరి గురించి అడిగావు కదా. ఇంకటి మీరు చాలా మంది ఆర్టిస్టులు అందరూ వీరభద్రరావు గారు కూడా వేశారు అప్పటికి, ఇంకా సినిమాలు సిద్ధి వీరభద్రరావు, శనగన కబీర్ దాసు, పాండురంగ, నేను ఉషశ్రీతో వెళ్ళిన వాళ్ళం. నాన్ అనౌన్స్మెంట్స్ ఇస్తుంటే ఆయన ఒక్కొక్క దానికి మంచి ఇంటర్వ్యూ అనౌన్స్మెంట్ ఇచ్చేవారు. అప్పటికే ఉషశ్రీ అంటే క్రేజ్ ఉండేది. ఆ క్రేజ్ కొద్దీ ఈ చిలకల పందిరి శ్రీరమణ రాశాడు. శ్రీరమణ అంటే ఎవరు, బాబు గారికి మంచి సన్నిహితుడు. సినిమా అంటే కనెక్ట్ అవుతారు ఇప్పుడు అందరూ. కథని సినిమా తీశారు, అది అతనిదే కదా. అది అతను రాశాడు. దానికి చెరవలో పల్లవలో అల్లేసి బాగా కొన్ని చాలా చోట్ల చేసాం. బోల్డ్ చోటకి వెళ్ళిపోయాం. పెద్ద ప్రోగ్రాం అది. చిలకల పందిరి అనగానే వెర్రెత్తిపోయి వచ్చాడు. నాకు బాగా గుర్తున్న ప్రోగ్రాం 2. ఒకటి రాజమండ్రి పెద్ద హాల్లో, టౌన్ హాల్లో, రాజమండ్రి కాదు గుంటూరు టౌన్ హాల్లో ఒకటి అద్భుతంగా జరిగింది. రెండోది నిడదవల్లో తెలుగులో ఒక లెక్చరర్ ఉండేవారు, ఇంగ్లీష్ లెక్చరర్. ఆయన పేరు లెక్చరర్ గుర్తులేని మనవాడే. ఆయనే అరేంజ్ చేశాడు. ఆ ప్రోగ్రామ్ అద్భుతంగా జరిగాయి. అన్ని ఐటమ్స్ ఎక్కడా పేలవంగా లేకుండా టప 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 టపాకాయలాగా
ఒకదాని తర్వాత ఒకదానికి మించి ఇంకొకటి. అందులో నేను ఎమ్మెల్యే వేషం వేసేవాడు. ఏదైతే ఉందో అంటున్నారు. అదొకటి. ఇక్కడ కూడా ఎమ్మెల్యే వేషం వేసినప్పుడు మీ అందరికీ తెలుసు, మన దేశంలో చాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రత్యేకత మీరు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అన్నప్పటికీ ఉషశ్రీ కింద పడి దొల్లేసేవాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అనేక ఉండేట్లా పిచ్చిమడి అవకడా చెప్తారు కదా. అటువంటిది ఈయనకి అందులో ఉండే ఇది నవ్వేసేవాడు. అలాగే నిడదవలు కూడా అలాగే అది బాగా వచ్చింది. అంటే ఎన్నిసార్లు వేసినా ఒక్కొక్కసారి క్లిక్ అయిపోతాయి. అంటే అంతకు ముందు ఐటెం బట్టి దాని తర్వాత ఐటెం బట్టి మన ఐటెం పేలిపోతుంది. ఒక్కోసారి ఉషశ్రీయే అసలు నోట్లోకి మాట్లాడాలా, నా గురించి చెప్దాం ఇన్వైట్ చేద్దాం అనుకోవడానికి కూడా ఆయనకి అసలు నేను ఆయన పెద్ద మనిషి వస్తున్నాడు చూడండి అని చెప్పేసి గబుక్రేజుకి వచ్చాడు. ఇంక చెప్పడానికి నవ్వొచ్చేస్తుంది ఆయనకి. అప్పుడే చెప్పా, ప్రారంభం చేసి ఇలాగే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు చాలా ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. ఏం తెలుసు మొహం. అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా, సాంఘికంగా, నైతికంగా, సాంస్కృతికంగా ఇలా చెప్పుకుంటూ అసలు లింక్ ఉండదు. ఒక లైన్ కి లింక్ ఉంటుంది. అలా ఆ చిలకల పద్ధతి చాలా చోట్ల చేసాం. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఉషశ్రీయే. తర్వాత ఉషశ్రీ బద్దగించి వచ్చేవారు కాదు, కానీ ఆయన పార్టిసిపేట్ చేసినటువంటి చిలకల పద్ధతి ప్రోగ్రాంలు అన్ని బ్రహ్మాండంగా వెళ్ళినాయి. ఉషశ్రీ గురించి చెప్పడానికి ఎంత చెప్పినా తక్కువ. ఎందుకంటే మనం 21వ తారీఖులోకి వచ్చేసాం. అవును. మరి తర్వాత వచ్చే వారం వచ్చేటప్పటికి మనకు పుష్కరాలు ప్రారంభిస్తున్నాయి కనుక వీధులన్నీ శుభ్రపరిచి హాయిగా కరెంటు స్తంభాలు ఇవన్నీ వేసేసి మంచి మంచి బల్బులు ఇవన్నీ పెట్టేస్తున్నారు. ఈ విజయవాడ పౌరులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలంతా వస్తారు. అయితే చిన్న విశేషం ఏంటంటే, ఇప్పుడు నేను బజార్లో వెళుతున్నాను అనుకోండి, తుప్పుక్కున రోడ్డు ముందు ఉమ్మేసేస్తాను. అవును. నా వెనక వస్తున్నటువంటి పెద్ద మనిషి ఏమిటి చేస్తాడు, అక్కడ వరకు వచ్చి చచా చండాలంగా అని చెప్పేసి తిట్టుకుని అపభ్రంశపు మాటలతో చెప్పించి అవతలకు వెళ్ళిపోతాడు. అవును. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ చెప్పించిన ఆయనే కొంచెం కారాకిళ్ళు వేసుకుని ముందుకు వెళ్ళి ఆయన తుప్పుక్కుని వస్తాడు. ఇక్కడ అతనికి అసహ్యంగా ఉన్నటువంటి విషయం అతను ఊసింది తర్వాత వచ్చేవాడికి అసహ్యంగా ఉంటుందన్న విషయాన్ని నాకు అతను మర్చిపోతున్నాడు. అందుచేతనే ఏం చెప్తున్నారంటే, నీకు ఏది కష్టం అనిపిస్తుందో ఒరులు ఏవయ్యవి అనరించిన నరవర ప్రియము మనంబున కగు తానురులక విశేయకునికి పరాయణము పరమ ధర్మపదములకెళ్ళని అన్నాడు భారతంలో. ఏ పని చేయడం వల్ల నీకు కష్టం కలుగుతుందో, ఏ మాట వినడం వల్ల నీకు కష్టం కలుగుతుందో, ఎదుటివాడు ఎలా ప్రవర్తించడం వల్ల నీకు కష్టం కలుగుతుందో అటువంటి మాటలు ఆడకు, అటువంటి పనులు చెయ్యకు, అలా ప్రవర్తించకు అని వేల సంవత్సరాల నుంచి చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఏం జరుగుతోందంటే, ప్రతివాడును చెప్పేవాడే తప్ప చేసేవాడు కనిపించడం లేదు. ఆచరించి దాన్ని బోధించాలి అన్నారు. ఆ విధంగా కనుక అందరూ అలవర్చుకున్నట్లయితే ఈ రహదారులు, ఈ కాలిబాటలు ఇవన్నీ కూడా సర్వ ప్రజలకు చెందినవి. మనలాంటి వాళ్లే దీని మీద నడుస్తూ ఉంటారు, మన సోదరులే ఈ పక్కన వెడుతూ ఉంటారు అనే పరిజ్ఞానం వారికి కలిగి రహదారుల మీద నడిచేటప్పుడు రోడ్లను పాడు చేయకూడదని, పైగా రోడ్డుకి అడ్డంగా పశువుల్లా నడవకూడదని, వారి కోసం ప్రత్యేకించి కాలిబాటలు ఉంటాయని కనుక జ్ఞాపకం ఉన్నట్లయితే ఎన్నెన్నో ప్రమాదాల నుంచి వారు రక్షించుకోగలుగుతారు. ఇదంతా వారి రక్షణ కోసమే తప్ప రోడ్లు వేసేవారికి, రోడ్డు పక్కన నడవమని చెప్పేటువంటి రక్షక భటుల కోసము కాదు ఇదంతా జరుగుతూ ఉంటాయి. మనల్ని మనం రక్షించుకోవాలి అంటే ఇటువంటి అపభ్రంశ పనులు వారు చేయకుండా ఉంటూ ఉండడం మంచిది. వర్స్టైల్ ఆర్టిస్టు ముఖ్యంగా రేడియోకి ఎంత మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఈ మూడు అంశాలు బాగా తెలిసినటువంటి అత్యంత తక్కువ వ్యక్తుల్లో ఉషశ్రీ ఒకడు. తర్వాత చాలా మంది వచ్చారు, వెళ్ళారు, అంత ముందు పనిచేశారు. కానీ ఈయనకు వచ్చినటువంటి ఖ్యాతి, ఈయనకు లభించినటువంటి కీర్తి తక్కిన వాడికి రాలా. కారణం ఏంటంటే ఈ మూడు లక్షణాలు బలీయంగా ఈలో ఉండడం వల్ల ఆయనకి అంత కీర్తి వచ్చింది. ఆయన లేకపోయినా భౌతికంగా ఎవరిని ప్రస్తావిస్తూ ఉషశ్రీ గారి పేరు చెప్పినా ఆయన గుర్తు తెచ్చుకుంటారు. అయ్యో వినపడేటండి అనేవాళ్ళు చాలామంది. ముఖ్యంగా
రామాయణ భారత భాగవత ప్రవచనాల్లో ఆయనకి మించి స్టార్ట్ అయిన వాళ్ళు ఎవరు? ఇవాళ కొత్తగా చాలా మంది వస్తున్నారు, చెప్తున్నారు. కానీ ఆ టైము, ఆ రోజుల్లో అవసరం కొద్దీ ఆయన ఉపన్యాసాలు అవసరం కొద్దీ విన్నారు, విని మనం చేసుకుంటూ విన్నారు. అది విశేషం. మీరు ఇన్ని విషయాలు చెప్పారు. కంక్లూజన్లో 1990 సెప్టెంబర్ 7న నాన్న దిగారు. ఆ వార్త విన్నప్పుడు మీకు ఇక్కడ ఎవరు అనౌన్స్మెంట్ ఇచ్చారంటే మాకు ఇంకా అవన్నీ తెలియదు. ప్లస్ మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? ఎందుకంటే మీ అందరూ ఒకరితో ఒకటి రేడియోలో ఇంచుమించుగా అందరూ కూడా ఒక కుటుంబంలాగా వెలిగారు. మీ అందరూ చాలా మంది. నేను ఉషశ్రీ గారు పోయిన రోజుని నేను ఆవిడ ఉదయం ఇంటికి వచ్చేసాను. ఆ ఇంటికి రావడం కూడా గుర్తే. కానీ ఒక రైట్ హ్యాండ్, ఆయనకి నేను రైట్ హ్యాండ్ లేదా నాకు ఆయన రైట్ హ్యాండ్ అని కాదు, కానీ మొత్తం మీద బాగా సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తి గముక్కని మాయమయ్యేప్పటికీ నాకు మతి స్థిమితం లేదు. ఆవేళ చాలా బాధపడ్డా. తర్వాత నాతో పాటు ఆవేళ కేవీఎస్ ఆచార్యని బాపట్లలో ఒక మంచి రచయిత, ఆయన ఒకరు, తర్వాత శనగ నరసింహస్వామి ఒకరు, ఈయన్ని బాగా ఇష్టపడేటటువంటి వ్యక్తులు చాలామందితో కూర్చుని నేను మాట్లాడుకోవడం జరిగింది. అది ఎప్పుడు మర్చిపోలేను. అందుకనే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యమని దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పినట్టు కంటి కనిపిస్తూనే ఉంటారు, కనిపించకుండా మాయమైపోతే ఎలాగా, కనిపించినప్పుడేమో వీడు ఇలాగే పెర్మనెంట్గా ఉండిపోతారు అనుకుంటూ ఉంటాం. నిజమండి, ఈ మాట చాలా పర్ఫెక్ట్. కంటి కనిపిస్తూ ఉంటారు, రోజు కనిపిస్తుంటారు, ఇలాగే ఉండిపోతారు అనుకుంటాం. కనిపించినప్పుడు ఇదేమిటి ఇలా అయిపోయింది అని నిశ్చేష్లు అయిపోవడం తప్పితే ఇంకా సమాధానం ఉండదు. అదే ఆశ్చర్యం. అందుకని దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పిన మొట్టమొదటి శ్లోకం అది. అలాగే జరుగుతుందండి, ఇది లోక రీతి అని ఎంత చెప్పినా కొన్ని మర్చిపోలేము. అలా మర్చిపోని సంఘటనలో ఉషశ్రీ గారు వెళ్ళిపోవటం అదొకటి. నేనే కాదు, చాలా మంది రేడియో బాగా వినేటట్టు వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు కూడా అది తెలిసిన తర్వాత. అదొక్కటి నేను చెప్పాను. నాకు ఒక గుర్తు ఏంటంటే, ఆ రోజున పోయినప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకొచ్చేసారు. 7వ తారీఖున పోతే 8వ తారీఖుకి పొద్దున వాసుదేవమూర్తి గారు వచ్చారు అనౌన్సర్. వచ్చి ఆయన అంటే ఎంత ప్రేమ మాకు అర్థమైంది. మీరు మీ నాన్నని చంపేశారేంటని మా మీద అరిచేశారు. ఆ రోజు మీ నాన్నని మీరు చంపేశారు అంటే ఆయన ఇంకా ఆపుకోలేకపోతారు. అందులో ఏంటంటే వీళ్ళిద్దరూ హైదరాబాద్లో ఏరా అంటే ఏరా అనుకునే ఇది, నాన్నని ఏరా అనే వాళ్ళల్లో ఒక ఆయన పాండురంగారావు గారు. కానీ సరే భట్టు గారు వేరే రకమైన చనువు అనుకోండి. ఆయన మీరెవరు అనరు, మీరని అంటారు మీ అందరూ. ఇలా చేశారంటే మీ నాన్నని అని అంటే ఆయన ఆపుకోలేకపోయారు. అంత అభిమానంగా ఉండేవారు ఇద్దరు. ప్రసారానికి యోగ్యత కలిగినటువంటి అతి తక్కువ మంది వ్యక్తుల్లో ఉషశ్రీ గారి పేరు చెప్పాలి. చాలా మంది ఉన్నారు కానీ సరిపోరు. ఈయన్ని సబ్స్టిట్యూట్ చేయడం అనేది ఈ వాటికి కష్టసాధ్యమే. కొందరంటే వన్ ఉంది. చాలా సంతోషం. చివరిగా మీరు మా నాన్న గురించి ఒక ముక్కనండి చాలు, మీ మాటల్లో. సూర్యుడు లేకపోతే ప్రపంచం లేదు. సూర్యుడు అనేటటువంటి యాప్ని పెట్టినవాడు ఎవడు? దేవుడు. అలాగే చంద్రుడిని పెట్టాడు యాప్. మనం ఇన్ని యాప్లు మన మొబైల్లో ఉన్నా ఉషశ్రీని గురించినటువంటి యాప్ ఏదైనా ఉంటే మాత్రం మనకి సంబంధం లేదని చెప్పేసి ఎవరు తప్పించారు. మళ్ళీ ఈ వాటికి ఆసక్తిగానే చూస్తారు ఆ యాప్ని. అటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఉషశ్రీతో నాకు పరిచయం కావడం అనేది, నేను ఆయనతో ఇన్నేళ్ళు తిరిగానా అని అనుకోవడం నాకు ఎప్పుడు ఆనందదాయకం. చాలా సంతోషం. మల్లాది సూరిబాబు గారు మా నాన్నగారి గురించి పంచుకునే విషయాలు విన్నారు కదా. ఇది శత జయంతి సందర్భంగా ఒక్కొక్కరితో ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. మొట్టమొదటి ఇంటర్వ్యూ సూరిబాబు గారితో మొదలుపెట్టాం. మరిన్ని ఇంటర్వ్యూలు అందిస్తామని తెలియజేస్తున్నాం. నమస్కారం.